ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి మనము ఒక లేఖనాన్ని గమనించుకుందాం. యోహాను స్వార్త 20వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తిరో అవి నిలిచి ఉండునని వారితో చెప్పెను. ఈ యొక్క వాక్యాన్ని మనము చూసుకున్నట్లయితే, ఎవరి పాపములు క్షమించబడునో వారిని క్షమింపబడును, ఎవరి పాపములు నిలిచి ఉండునో అవి అలాగే నిలవనివ్వండి అని యోహాను స్వార్తలో యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్తున్నట్టుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అయితే ఇది గమనించినట్టయితే, క్షమించడము అనేది ఒక మనిషి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది యేసుక్రీస్తు వారు మనకు రుజువు చేసి చూపించినారు. కాబట్టి యేసుక్రీస్తును వెంబడిస్తున్న నీవు కూడా ఒకరి ఎడల క్షమించగల స్వభావం నీకు ఎంతో ఉండాలి. క్షమించడం అంటే ఒక మనిషికి అసాధ్యమే. అది ఎందుకంటే ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఒక మనిషికి అసాధ్యమే. కానీ ఆ యొక్క వ్యక్తి జీవితంలో దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు అది కామన్. ఎందుకంటే క్షమించగల మనస్సును ఆయన దయచేసే దేవుడు కనుక క్షమించాలి అంటే ఎన్నో ఈగోస్ ఒక మనిషి జీవితంలో అడ్డు వస్తూ ఉంటాయి ఈ లోకంలో ఉంటున్నప్పుడు. కానీ దేవుణ్ణి ధరించిన నీవు క్షమించడానికి ఎంత మాత్రమో నువ్వు వెనక అంచవేయవు, క్షమాపణ కోరడానికి కూడా వెనక అంచవేయవు. క్షమించడము గొప్ప, క్షమింపబడము గొప్ప, క్షమాపణ అడగడము గొప్ప. నిజముగా ఒక వ్యక్తి జీవితంలో ఒక పొరపాటు జరుగుతున్నప్పుడు ఏం చేయాలి అంటే, నన్ను క్షమించు అని అడగడంలో కొందరు హీగోలు అడ్డొచ్చి ఆ క్షమాపణను కోరుకోరండి. అది మొదటిగా ఇక్కడ మనం ఆది కాండంలో చూస్తాం. ఏమని అంటే, ఆదాము అవ్వలు మొదటిసారిగా పాపము చేసినప్పుడు వారు ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారే తప్ప నన్ను క్షమించు ప్రభువా అని ఒక్క మాట వారు అడిగి ఉంటే ఈ ప్రపంచము ఇప్పుడు ఒక విధంగా ఉండేదేమో. కానీ అడగలేకపోయారు. వారు యొక్క హెదెను తోట నుంచి సమృద్ధికరమైనటువంటి జీవితము నుంచి వారు వెలివేయబడినట్టుగా మనము చూస్తూ ఉంటాం. క్షమించడము అంటే నిజముగా ఆ విధముగా వారు క్షమించండి ప్రభువా అన్నప్పుడు ఖచ్చితంగా క్షమించేవాడు దేవుడు. ఎంతోమంది మన పితరుల జీవితంలో చూసే ఉంటాం కదా. దావీదు తను పాపము చేసినప్పుడు నన్ను క్షమించు అన్నప్పుడు క్షమించేశాడు. సొలొమోను పాపము చేసినప్పుడు, సంసోను పాపము చేసినప్పుడు కూడా నన్ను క్షమించు, ఒక అవకాశాన్ని నాకు దయచేయు అన్నప్పుడు దయచేశాడు. హిజ్కియా మరణకరంలో ఉన్నప్పుడు నన్ను క్షమించు అని వారు పశ్చాత్తాపము చేత వారు దేవుని సన్నిధికి ఎప్పుడైతే వచ్చారో వారి జీవితాన్ని వాళ్ళు మరలా మార్చుకున్నట్టుగా, నూతన సృష్టిగా మార్చబడ్డట్టుగా వారు ఇక ముందు ఉన్నట్టుగా లేనేలేరు. పేతురును చూస్తే కూడా ఎంతోమంది పరిశుద్ధ గ్రంథములో వారు పొరపాట్లు చేసిన వారే, కానీ దేవుని సన్నిధానానికి వచ్చి వారు అద్భుతమైనటువంటి క్షమాపణ పొందుకొని వారి జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబడినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుణ్ణి ధరించిన నీవు ఈరోజు ఏ విధముగా ఉంటున్నావు? క్షమాపణ అడుగుతున్నావా? క్షమించే మనసు నీకుందా? ఇవేవి నీలో లేనప్పుడు నిజముగా నీలో దేవుడు లేనేలేడు. కేవలము సాతాను ఆలోచనల చేత, తలంపుల చేత, గర్వము చేత నీ యొక్క జీవితము ఈ యొక్క సాతానుగాడు నడిపిస్తూ ఉంటున్నట్టుగా నువ్వు గమనించుకోవాలి. నిజముగా దేవుడే అంటున్నాడు, తను సిలువ వేయబడుతూ ఉన్నప్పుడు వెళ్తూ ఉంటున్నప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని
క్షమించు. ఎందుకు తెలియదు? జనాలందరికీ తెలుసు. అక్కడ సిలువ వేయబడుతున్న వాళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు, వాళ్ళు ఎంతో జ్ఞానవంతులు, బైబిల్ కోసము సమస్తాన్ని ఎరిగిన ప్రజలు వాళ్ళందరూ. యేసుక్రీస్తును సిలువ వేయడానికి అప్పగించిన వారు, వారికి ఎంతో జ్ఞానము ఉంది. పరిసయ్యులు వాళ్ళు, శాస్త్రులు, ఎంతోమంది వాళ్ళు చక్కటి బైబిల్ జ్ఞానాన్ని కలిగి ఉన్నవారు. కానీ దేవుని పైన ఈర్ష్య, అసూయ పెంచుకున్నారు వాళ్ళు. ఈయన అనేకమైనటువంటి దూషణలు చేస్తూ ఉంటున్నారని, దేవునికి గొప్ప పేరు వస్తుందన్నది వాళ్ళు సహించుకోలేకపోయారండి, తట్టుకోలేకపోయారు. నేటి దినాల్లో కూడా అలాంటి వారు ఎంతోమంది లేరు కదా. ఒకరు ఎదుగుతూ ఉంటే ఓర్వలేని స్వభావం, వీళ్ళు అక్రమంగా అన్యాయముగా ఉంటున్నారని హేళనగా వారి కొరకు అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్న వారు ఎంతోమంది ఉంటున్నారు. నిజముగా మనకన్నా ముందే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకము ఎలా ఉంటుంది అనేది వారు ముందుగానే మనకు చక్కగా అన్ని గ్రంథాల ద్వారా లేక సువార్తల ద్వారా మనకు నిరూపించబడ్డది. వాళ్ళు యేసుక్రీస్తు ఎదుగుతూ ఉంటే, యేసుక్రీస్తు చక్కటి అద్భుతమైనటువంటి కార్యములు చేస్తూ ఉంటే ఆ శాస్త్రులు, పరిసయ్యులు, సుంకరులు ఓర్వలేకపోయారండి. దేవుని పైన నింద వేసి ఆయనను సిలువకు అప్పచెప్పడానికి ప్రయత్నించారు. నేటి దినాల్లో కూడా నీ ఎదుగుదలను చూస్తూ ఓర్వలేక ఏదో ఆటంకముగా ఉండడానికి ఎన్నో నీ యొక్క ఆలోచనలు, తలంపులు వ్యతిరేకంగా మారుతూ ఉంటున్నాయా? ఒకసారి గమనించుకోవాలి కదా. అలాంటి జీవితము నీలో ఉందైతే నీవు సాతాను సంబంధి. దేవుని ఆలోచనలు నీలో ఉంటే ఎప్పుడు నువ్వు ఒకరు పాటు కావాలి, ఒకరు నశించిపోవాలన్న ఆలోచన, తలంపు నీకు అసలు రానేది రాదు. కానీ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, అద్భుతమైగా క్షమించాలి, క్షమాపణ కోరాలి, క్షమింపబడాలి. ఇవన్నీ ఈ యొక్క 3 లక్షణాలు నీలో ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక అద్భుతంగా దేవుని సన్నిధిలో నువ్వు క్షమాపణ కోరే స్వభావము నీలో ఉండాలి, క్షమింపబడాలి, క్షమించే మనసు నీకు ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు మనకు మాదిరిగా అనేకుల ఎదుట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని వారు ఎంతగానో ఆ దీన స్థితిలో కూడా అడిగారు. కాబట్టి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో నువ్వు గొడవలు పడ్డావేమో, నీకు నీ శత్రువులు ఉంటున్నారేమో, నువ్వంటే నచ్చని వారు ఉంటున్నారేమో, కానీ వీరందరిని నువ్వు క్షమించినప్పుడే ఆ రోజు నువ్వు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని జీవించగలవు. దేవుని ఎదుట నువ్వు నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా తీర్చబడతావు. దేవుడు నీ యొక్క హృదయాన్ని చూసి ఒకనొక రోజు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచడానికి ఆయన సమర్థుడు. కనుక ఆ యొక్క మనస్సును నువ్వు అనుగ్రహించులాగున ఈ సమయమందు ప్రార్థన చేద్దామా? స్తోత్రము గనుడా, నీకు వందనాలు. ఒక బిడ్డను, ఒకరిని మనం క్షమించాలి అంటే తండ్రి అట్టి మనస్సు ఒక మనిషిలో ఉండదు. కానీ దేవాతి దేవుడవైనటువంటి నిన్ను ధరించినప్పుడు ప్రభు ఆ యొక్క మనస్సును మీరు దయచేసే దేవుడు కనుక నిత్యమైనటువంటి నీ వెలుగులో ప్రతి వారు ప్రకాశించే కృప నాటి ధన్యతను మీరే దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.